మహేశ్వర వ్రతం 4వ అధ్యాయం అంటే 4వ కథ అన్నమాట. గంగరాజు కథ. వ్రాసిన వారు తిమ్మరాజు విశ్వపతి గారు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. కథ చెప్తున్నాను, వినండి. పరమేశ్వరుడు భక్త సులభుడు. రోజులో ఒక్కసారైనా ఆ పరమశివుని మనస్సులో తెలిస్తే జీవితమంతా శుభప్రదంగా గడుస్తుంది. దేనికి లోటుండదు. జ్ఞానము పాండిత్యము లభిస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా ముగుస్తాయి. కథ. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడు కానీ ఏ మాత్రం దాన ధర్మాలు చేయలేదు. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకున్నాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించాడు. మరణం సహజం కదండి. తర్వాత మళ్ళీ జన్మ తప్పకుండా ఉంటుంది. మరు జన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుడతాడు. పుట్టుకతోటే కంటి చూపు ఉండదు. అలా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోతాడు. ఇక ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు ఉండేవాడు. ఆ తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ లింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. సరే, దొరికిన దాన్ని తింటూ కాలం గడిపాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళి గంగరాజుకు ఏ పదార్థాలు అతడి పాత్రలో వెయ్యలేదు ఎవరు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతోందేమో అనుకున్నాడు. సాయంత్రం కూడా దొరకలేదు. అన్ని వీధులు తిరిగాడు, కానీ ఎవ్వరూ భిక్ష వెయ్యలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఈరోజు ఎవరూ తనకు భిక్ష వేయలేదు. ఎందుకో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం లేకపోవడంతో ఒంట్లో ఓపిక లేదు, తిరిగే ఓపిక లేదు. సరే అని చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరకు ఒక చెట్టు కింద చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడే ఒక మెరుపు మెరిసి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది భూమి మీద. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు, తన పక్కనే బంగారు నాణేల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గంగరాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి అద్భుతాలు అని తలుస్తుండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు. నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతిపాత్రమైన సోమవారం, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు. అందువల్ల నీవు కూడా ఉపవాసం చేసి ఉంటావు. అంతేకాదు, కనులు కనబడకుండా నీ పాత్రలో పడిన నీటిని పక్కనే ఉన్న శివలింగం మీద పోసావు. ఈ విధంగా నాకు అభిషేకం చేసిన వాడు అయ్యావు. అంత పవిత్ర దినాన్న ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువల్ల నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణ్యాలు తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా బతుకు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు.
జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొందాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించినా ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవ. 4వ అధ్యాయం గంగరాజు కథతో ముగిసిందండి. ఇక 5వ అధ్యాయంలోకి వెడదామా? గోపాలుని దివ్య కథలోనికి వెడదామా? పరమేశ్వరుడు పరమ దయాళువు. నమ్మి కొలిచేవారికి ఏ చిన్న ఆపద కలిగినా తక్షణం రక్షించే అమృతమూర్తి. ఆ స్వామి విశ్వపతి అనే భక్తునికి ఈ 5 కథలను అనుగ్రహించారు. ఈ కథలను నిత్యం చదివేవారు తన అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ స్వామి సెలవిచ్చారు. ఇప్పుడు కథలోనికి రండి. పూర్వకాలంలో ఏకనాథపురంలో గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలిసిన శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితునిగా చుట్టుపక్కల గ్రామాలలో పేరు పొందాడు. భక్తులు బళ్ళు కట్టుకుని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ దేవాలయంలో అద్భుతమైన ఉత్సవాలు జరిగేవి. ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆలయంలో భిక్షమయ్య అనే పూజారి ఉండేవాడు. అతడు వేదాలన్నీ ఔపోసన పట్టేవాడు అని జనం చెప్పుకునేవారు. నమ్మక చమకాలతో నిత్యం పరమేశ్వరుని ఆరాధించేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసునని, గొప్ప పండితులని అతనికి కొంచెం అహంకారం ఉండేది. ఎంతటి వారికైనా అహంకారం తగదు సుమా. పరమేశ్వరుడు ఇతరికి బుద్ధి చెప్పాలని అనిపించింది. ఒకనాడు ఆలయంలో నిత్యం పూజ చేసే పాత్రలోని ఒక చిన్న వెండి పాత్ర మాయమైంది. ఆలయంలో ఎంత వెతికినా కనబడలేదు. ఆలయంలో గోపాలుడు అనే చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు ఒక అబ్బాయి. ఆలయం ఆవరణ ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు. ఏమీ చదువుకోలేదు పాపం. కానీ ఎప్పుడు ఆ పరమేశ్వరుని శివా శివా శివ అని నామస్మరణ చేస్తూ ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. భిక్షమయ్య ఈ గోపాలుడే ఆ గిన్నెను దొంగిలించి ఉంటాడని అనుకుంటాడు. సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గట్టిగా అడిగాడు. ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చేయలేదని, తనకు అటువంటి ఉద్దేశమే లేదని అంటాడు. అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని గోపాలుని గట్టిగా కొట్టాడు. ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు మాత్రం చెల్లించక చేతులు కట్టుకుని తాను ఆ దొంగతనం చేయలేదని పదే పదే చెప్పాడు. విసుగొచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ అలా ఉండిపోతాడు రాత్రంతా. మరునాడు ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపు తీయగానే అక్కడ కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు, నిశ్చేష్టుడవుతాడు. శివలింగంపై అనేక చారలు కనబడ్డాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమైంది. తాను గోపాలుడు కొట్టిన దెబ్బలన్నీ స్వామి తీసుకున్నారు. ఎంతటి మహాపరాధం చేశాను అని తలచాడు, దుఃఖించాడు. ఇంతలో పక్కనే ఉన్న పానపట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకుని వచ్చి అక్కడ వదిలి వెళ్ళింది. అంతే వేగంతో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. భిక్షమయ్యకు ఎంతో బాధ కలిగింది. గోపాలను అనవసరంగా కొట్టానని, తన అపరాధం మన్నించమని శివుని
పరిపరి విధాల వేడుకుంటాడు. కన్నీటితో శివుడికి అభిషేకం చేస్తాడు. అటు తర్వాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేశాడు. గోపాలుని పిలిచి తన తప్పు క్షమించమని వేడుకుంటాడు. పరమేశ్వరునికి కావలసింది పాండిత్యము, సర్వశాస్త్రాలు తెలుసునన్న జ్ఞానము కాదు. ఇవన్నీ ఉన్న అహంకారం ఉన్నట్టయితే ఆ స్వామి అనుగ్రహం కలగదు. పరమేశ్వరుడికి కావాల్సింది స్వచ్ఛమైన నిర్మలమైన భక్తి. ప్రశాంత చిత్తముతో నిష్కల్మష హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి తలిచినా చాలు. ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన ఆ పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హరహర మహాదేవ. మహేశ్వర వ్రతం 5వ అధ్యాయము సమాప్తం. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఈ కథ చదివిన వారు దేశరాజు లక్ష్మీకుమారి. మహేశ్వర వ్రత అయిందండి. ఈ కథ వ్రాసిన వారు తిమ్మరాజు విశ్వపతి గారు. స్వామి సాక్షాత్తు ఆ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ గారిచే రచించబడినవి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇది మన ఛానల్, మోహన్ వాణి ఛానల్. కథలు విని కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? కథ విని ఆచరించండి. విన్నా మీకు ఎంతో పుణ్యం, చదివిన నాకు కూడా పుణ్యమే. వ్రాసిన వారితో పాటు ధన్యవాదములు, కృతజ్ఞతలు రాసిన వారికి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.